దేవుడు సృష్టించాడు. ఆయన ద్వారానే సమస్తమైన సృష్టి జరుగుతుంది, సృష్టి జరిగింది. వాళ్ళు చేసిన క్రియలు, వాళ్ళు చేసిన కార్యాలు, వాటన్నిటి కూడా చూస్తుంది. అలాగే దేవుడు మనుషులతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన మనుషుల్లాగే వచ్చి చాలా సందర్భాల్లో దేవుని దూతగా లేకపోతే మనిషిగా కనపడడం, లేదా దేవుని దూతగా కనపడడం, దేవుడు మనుషులతో మాట్లాడడానికి వాళ్ళ స్వరూపంలోనే, వాళ్ళు మాట్లాడే మాటల్లోనే వచ్చాడని కూడా మనం చూస్తాం. ఇప్పుడు సాతాను ఎలాగయ్యాడు, సాతాను ఎవరు, దెయ్యాలు ఎలాగొచ్చాయి అనే విషయాన్ని ఇప్పుడు చూసుకోవచ్చు. ప్రపంచంలోని ప్రతిదీ కూడా దేవుని ద్వారానే సృష్టించబడింది, దేవుడే సృష్టించాడు. ఇందులోనే దేవదూతల్లో కొన్ని కేడర్లు ఉన్నాయని చెప్పాం. సుపీరియర్ కేడర్స్ ఉన్నాయి, మంచి మంచి పెద్ద పెద్ద కేడర్స్ ఉన్నాయి. అలాగే మామూలు దూతలు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, పెద్ద కేడర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అని కూడా చూసాం. ఇందులో కెరూబులు ఉన్నారు, సెరూబులు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, చాలా మంది దూతలు ఉన్నారు. ఇందులో ప్రధానమైన దూతల్లో ఒక దూత యెషయా గ్రంథంలో 14 అధ్యాయంలో ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 14 అధ్యాయం చూడండి ఒకసారి. ఇందులో ఒక దూత, పడిపోయిన దూత గురించి ఇక్కడ రాయబడింది. 14 అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రం వేకువ చుక్క. చాలు, తేజో నక్షత్రము వేకువ చుక్క. ఈ దూతల్లో ప్రధానమైన దూతలు లేదా పెద్ద పెద్ద కేడర్లు ఇచ్చిన దూతల్లోని వీళ్ళకి మంచి కేడర్లు ఉండేవి. వాళ్ళు వెలుగునిచ్చేవాళ్ళు, లేకపోతే దేవుడు ఆరాధించే సమయాల్లో వాళ్ళే ముందుగా వచ్చి పెద్ద వెలుగునివ్వడంతో, లేకపోతే వాళ్ళ సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు. అలాంటి దూత, ఒక దూత ఈ వేకువ చుక్క, ఈ ఇక్కడ రాయబడిన వేకువ చుక్క, తేజో నక్షత్రం. ఇది ఏం చేసి, ఈ దూత ఏం చేసిందంటే, దేవుడు వచ్చినప్పుడు, దేవుడు సింహాసనం మీద కూర్చుంటే దేవుని సింహాసనం వెనకాలండి దేవుని మహిమ పోకుండా, బయటికి వెళ్ళిపోకుండా తన దూతలతోని ఇలా కప్పి ఉంచేదాడు. వెనకాల దేవుని మహిమను కప్పి ఉంచేదాడు. అంటే దేవుడు వెనకాల ఉండి, అంటే ఎంత పెద్ద దూత ఉంటుందో, అది ఎంత అధికారం ఉందో, దేవుని సన్నిధిలో నిలబడే అంత పవర్ దానికి ఇచ్చాడు. మంచి దూత. అక్కడ వరకు ఈ కేడర్ చాలా పెద్ద కేడర్, మంచి నమ్మకత్వం కలిగిందిగా ఉండేది. ఇంకోటి ఏంటంటే, దేవదూతలు అందరూ వచ్చినప్పుడు ప్రధాన దూతగా వెనకాల నుండి కూడా దేవుని మహిమను పోగొట్టకుండా చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. ఈ దేవుడు ఉన్నప్పుడు అనమాట. లేని సమయాల్లో మళ్ళీ ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు కదా, దూతలందరూ ఎక్కడికక్కడ వెళ్ళిపోయేవారు. ఎవరి ప్రాంతానికి, ఎవరి ప్రపంచానికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చారు. ఇలా జరుగుతున్న సందర్భాల్లో ఒక్కసారి ఈ దూతకి ఒక తలంపు వచ్చిందంట. ఏంటి, నేను దేవుని మహిమకి ఇలాగ పట్టుకుంటున్నాను, వచ్చిన వాళ్ళందరూ కూడా నన్నే ఫస్ట్గా చూడండి. కొంతమంది చర్చకి వెళ్తుంటాం కదా, వచ్చినప్పుడు అందరూ ప్రైజ్ బ్రదర్ అంటే అసలు ఆయన దగ్గరికి వెళ్ళకముందే ఇది పెద్దలు అవ్వచ్చు, మంచి కేడర్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ చెప్తుంటారు కదా. జనం చెప్తుంటే వీళ్ళు కూడా చక్కగా సమాధానం చెప్పి ప్రైజ్ లాంటి చెప్పడం, లేకపోతే ప్రేమగా హక్కుగా తీసుకోవడం, ఇలా చేస్తుంటారు కదా. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అలాంటి చేసే సందర్భంలో అందరూ నాకే వచ్చి చెప్తున్నారు కదా. దేవుడు వచ్చే సందర్భం, దేవుడు వచ్చేటప్పటికి ముందే దూతలు వచ్చారు కదా. దూతలు వచ్చేటప్పటికి వీళ్ళే విష్ చేస్తున్నారు, వీళ్ళ దూతలనే విష్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ, దూతలందరూ ఈ వేకువ చుక్కని వీళ్ళందరూ. అలాంటి సందర్భంలో నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు కదా. నేనేమో పైగా దేవుడు కూర్చుని ఉంటే ఆయన మహిమను పోకుండా చక్కగా కాపాడుకుంటూ వస్తున్నాను. నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడిని. అందరూ వచ్చి నాకే నమస్కారం పెడుతున్నారు, ముందు నాకే దండాలు పెడుతున్నారు, నన్నే ఉన్నతంగా చూస్తున్నారు. నేను ఎందుకు దేవుడికి లోబడి ఉండాలి అన్న గర్వం లోపల వచ్చేసింది. అంటే ఏంటి, దేవుడి తర్వాత నేనే కదా, దేవుడి తర్వాత నేనే కదా, ఇంకా నాకంటే ఎవరున్నారు అన్న ఉద్దేశం అన్నమాట. అలా ఉద్దేశం ఎప్పుడైతే గర్వం వచ్చిందో లోపలికి, అది చెడుగు, అంటే దేవుని మీదకి వ్యతిరేకంగా చెడుగు అనేది లోపలికి వచ్చిందో, ఆ సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. యెషయా గ్రంథం 14 అధ్యాయంలో 12వ వచనం.
చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకుందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద నేను ఎక్కుదును. మహోన్నతులతో నన్ను నేను సమానంగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. ఇక్కడ అది వచ్చిందంట ఐడియా. దీనికి ఏమనుకుంది? మనసులో అనుకుంది. దేవుడికంటే నేను దేవుడికి అంత చేతనాన్ని నేను నా మహిళ పోగొట్టకుండా కాపాడుకుంటున్నాను, ఇలా మొత్తం వచ్చేసి మనసులో గర్వం అనేది వచ్చిందంట. సామెతల గ్రంథంలో నువ్వు మాట ఉంటారు కదా, నాశనానికి ముందు ఇది ఆల్రెడీ నడిచి వచ్చేస్తుంది ముందు. ఇంత గొప్ప స్థితి ఇచ్చిన దేవుడికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వడం పోయి ఆ మహిమను తినక ఆపాదించుకునేలా చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం రాయబడింది. అప్పుడు దేవుడు దాన్ని గుర్తించాట, నీ చెడుతనం అంతా నేను గుర్తించాను అని చెప్పేసి ఆకాశం నుంచి కింద చూస్తాడు అంతే. అదే కనబడతాడు. 15 వచ్చాడు. ఈ పాతాళముకు నరకమును ఒక మూలకు త్రోయబడితే నిన్ను చూసిన వారందరూ. పై వచనం ఉందా చదివిన దాంట్లోనే, నీవెట్లు ఆకాశం నుంచి 12వ వచనంలో రెండో పదంలో, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు. అంత ఉన్నతమైన స్థితిలో ఉండే ఈ దేవదూత దేవునికి వ్యతిరేకంగా హృదయంలో ఆశ పడ్డాన్ని బట్టి, హృదయంలో ఆ తలంపు రావడాన్ని బట్టి దేవుడు గుర్తించి అక్కడి నుంచి కిందకు వస్తున్నాడు. ఈ కిందకు దోసేసిందే ఈ ఏం పేరుది? వేకువ, తేజో నక్షత్రం. దీన్నే లూసిఫర్ అంటారు అన్నమాట. లూసిఫర్. వేకువ చుక్కే ఒక భాషాంతరం తర్జుమాలో వాడబడిన మాట ఏంటంటే, అంటే వేకువ చుక్క అన్నదానికి, అంటే తేజో నక్షత్రం అన్నదానికి లూసిఫర్. ఒక రచయిత కూడా దీని గురించి రాస్తూ దాన్ని లూసిఫర్ అని రాయడం చేసాడు. ఇంకా అదే పర్మనెంట్ అయిపోయింది. ఇది ఎవరంటే శాతాన్ అన్నమాట. అంటే శాతాను కూడా ఒకప్పుడు దేవుని దూతే, తేజో నక్షత్రం ఉండేది, దేవుని మహిమతో ఉండేది, చక్కని పవర్స్, సుపీరియర్ పవర్స్ ఉండి, అన్నిటికంటే ఎక్కువ పవర్స్ దేవుడు దానికి ఇచ్చాడు. అంటే ఎంత శక్తి అంటే, మామూలు దూతే ఇందా చూసాం, ఒక దూత 180,000 మందిని చంపేస్తుందంటే, అవి చూడండి ప్రధాన దూతకి అంత అధికారం ఉండదు. అలాంటి అధికారం ఉన్న దూత అన్నమాట. ఇది అప్పుడు అక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది? మొత్తం పరలోకం నుంచి బయటికి గెంటేసాడు. గెంటేయడంతో అక్కడి నుంచి బయట పడిపోయాడు. మరి ఫ్యాన్స్ ఉంటారు కదా కొంతమంది, దీంతో పాటు వీటితో పాటు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు, వీళ్ళు క్యాడర్ కూడా ఉంది. వాళ్ళు కూడా దూతలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, చాలా మంది దూతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీంతో పాటు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మొత్తానికి కింద చూస్తాడు అంటే. అంటే దాంతో పాటు కొన్ని వేల దూతలు, కొన్ని కోట్ల దూతలు వాడితో పాటు పరలోకం నుంచి బయటికి గెంటివేయబడ్డారు. వీళ్ళే దురాత్మల సమూహం. దురాత్మ అంటే ఏంటంటే, ఆత్మ అంటే దేవదూతల గురించి చెప్పడం మాటలో వాళ్ళు ఆత్మస్వరూపులుగా చేశాడు, వాయువులుగా చేశాడు. ఆత్మ అంటే ఏంటి? అది గాలి. అంటే కనబడరాడు, కనబడేవాడు కాదు. శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఆత్మ అంటే ఇంకో భాషలో ఆత్మ అన్నదానికి మన తెలుగు నానార్థాలు ఏంటంటే గాలి అని. అందుకని కొంతమంది చూడండి గాలి పడింది అంటుంటారు. ఆ పడ్డం తర్వాత చెప్తాను అది. అంటే ఈ ఆత్మల్ని ఇంకో పేరు పెట్టడం ఏంటంటే, హెబ్రీ పత్రికలోను వీటిలో కూడా చూసుకున్నారు ఇందాక, వాళ్ళు ఆయన వాయువులుగాను, వాయువు అంటే ఏంటి? గాలి. వాయువులుగా చేశాడు అని చెప్పేసి. అంటే వీళ్ళు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాయువులుగా, లేదా మేఘాలు, మేఘమంటలు, అగ్నిగా వీళ్ళు తయారు చేసిన దాంట్లో ఒక దూత ఏం చేశాడంటే, ఇలా దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల అక్కడ నుంచి పడిపోవడం, ఆ పడిపోవడంతో దాంతో పాటు చాలా మందిని దేవుడు బయటికి గెంటాడు చేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి దేవునికి వ్యతిరేకం అయిపోయాడంట. నన్ను గెంటేస్తాడా? అక్కడ వచ్చింది. ఇంత చేసుకొచ్చాను, ఇంత నేను పరలోకంలో ఇంత కేడర్ ఉండేది నాకు, అలా ఇలా అని చెప్పేసి మొత్తానికి అక్కడి నుంచి కింద పడిపోయిన దగ్గర నుంచి అప్పటి నుంచి యాంటీ అయిపోయాడు అన్నమాట. దేవుని మీదకి, దేవుని దూతల మీద అప్పటి నుంచి వ్యతిరేకం. ఈ పడిపోయినోడు ఆకాశం కింద పడిపోయాడు కదా, ప్రపంచములు అన్నాం, పరలోకం నుంచి బయటకు వస్తాడు. మనకు ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి కదా. ఒకటే మనకు కనిపించేది, ఇక్కడి నుంచి
నక్షత్రాలు కనబడే వరకు ఒక ఆకాశం, నక్షత్ర మండలం నుంచి స్టార్ట్ అయిన నుంచి నక్షత్రం స్టార్ట్ అయిన నుంచి నక్షత్రాలు లేనంత వరకు ఒక ఆకాశం, మధ్యలో రెండోది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పైన ఉన్నదంతా మూడో ఆకాశం అన్నమాట. అక్కడంట ఆ పైని పరలోకం ఉండేది మూడో ఆకాశం, మూడో ఆకాశం బైబిల్ ప్రకారం. ఈ దేవుడు అక్కడి నుంచి పడేసిన తర్వాత మొత్తం ప్రపంచంలో రావడం, మొత్తానికి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, దేవుని దూతలతో గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ మనం బైబిల్లో చూద్దాం, అన్నీ జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే దేవుడు మనుషులను కూడా తయారు చేశాడు, భూమిని తయారు చేశాడు. భూమిని తయారు చేసి ప్రపంచం నిర్మించినప్పుడు భూమిని కూడా తయారు చేశాడు దేవుడు. ఆ పడ్డం భూమి మీద ఆ దేవుడు సృష్టి ఏదైతే చేశాడో దాన్ని కూడా చెడగొట్టడం మొదలెట్టాడు అనమాట. ఫస్ట్ లో భూమిని దేవుడు నిరాకారంగా చేయలేదని ఉంటాడు. దేవుడు మొత్తాన్ని చెడగొట్టేసాడు, సృష్టి మీద ఆకారంలో చేశాడు దేవుడు. మనుషులకి అనుకూల యోగ్యంగా ఉండడానికే చేశాడు దేవుడు. కానీ దేవుడు చేసిన సృష్టి అంతా కూడా పాడు చేశారు. దేవుడు చేసిన సృష్టిలో ఏది కూడా చక్కగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నన్ను దేవుడు అక్కడి నుంచి బయటికి గెంటేశాడు, నేను కూడా దేవుడు సృష్టి సరిగ్గా ఉండడానికి నేను ఒప్పుకోను అన్నట్లుగా వాడు చేసి మొత్తానికి సృష్టిని పాడు చేయడానికి చూశారు. అలాగే సృష్టిలో భూమి మీద పడినప్పుడు కూడా భూమిని చెడగొట్టడం. యెషయా గ్రంథంలో 45 అధ్యాయం 18 వచనం, 45-18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను. నిరాకారంగా ఉండినట్లు దాన్ని చెయ్యలేదు. ఎలా చేశాడు ఆయన? నిరాకారంగా, అంటే ఒక ఆకారం ఏదైనా చేసినట్టు ఆకారం లేకుండా చేస్తాడా? ఆకారం లేకుండా చేయలేదు. ఆదికాండం 1:1 ఏముంది? నిరాకారంగాను. ఇది ఇక్కడ అన్నమాట. ఈడు మొత్తానికి దేవుడు చేసిన సృష్టిని చెడగొట్టాలన్న ఉద్దేశంతో వాడు చిరాకుతో, దేవుడి మీద కోపంతో మొత్తానికి ఎలాగైనా సరే పాడు చేయాలన్న విధానంతో చెడగొట్టుకుంటూ వచ్చాడు అన్నమాట. దానిలో భాగంగానే భూమి మీద మనుషులు చేసిన తర్వాత ఈ మనిషిని ఎలా చేసుకున్నాడు దేవుడు? తన స్వరూపంలోను తన పోలికలోను చేసుకున్నాడు దేవుడు. ఎవరి పోలికలో? ఇప్పుడు ఆదాముని అవ్వని చూసిన వెంటనే ఈ శాతానికి భూమి మీదకి వచ్చిన తర్వాత అది కనబడేది ఏంటి? ఎవరు కనబడేవారు? ఆదాముని చూసిన వెంటనే అతనికి వచ్చి థాట్ ఏంటంటే దేవుని చూస్తున్నట్టు ఉండేది. ఎందుకంటే తన స్వరూపము తన పోలిక. నేను చాలా కాలం భయపడి అదంతా రావడం మానేశాడు. నెమ్మదిగా అవ్వ దగ్గరకు వచ్చి ట్రాప్లోకి తీసుకెళ్ళాడు, మొత్తానికి తప్పు చేయించి. ఎందుకంటే నేను చెడిపోయాను, నన్ను బయటికి గెంటేశాడు. దేవుని స్వరూపంలో ఉన్న వీళ్ళు కూడా పాడు చేశారు, చెడగొట్టారు. నేను దూరం అయిపోయాను, వీళ్ళు కూడా దూరం చేశారు. ఎందుకు? దేవుని చేసిన సృష్టి మీద సృష్టిని పాడు చేయాలి, మొత్తానికి దేవుడు చేసిన మనిషిని కూడా పాడు చేయాలని ఉద్దేశం. అలాగా ఈ సాతాను దేవునికి వ్యతిరేకంగా ఉండడాన్ని బట్టి సాతానుగా మారడం, వాడు ఆ పరలోకం నుంచి గెంటి వేయబడ్డం జరిగింది. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఎవరైతే దేవుని స్వరూపంలో ఉన్నారో, దేవుని మాట అంటున్నారో వాళ్ళు చెడగొట్టడం పని. దేవుని సృష్టిని చెడగొట్టడం పని. ఏదైతే క్రమంలో చేశాడో దేవుడు, ఆ క్రమాన్ని అక్రమం చేసడమే, విచ్ఛిన్నం చేసడమే వాడి పనిగా పెట్టుకుంటాడు. ఇంకా అది చేసి పని ఇంకా భూమి మీదకి వచ్చి ఏం పని చేస్తాడంటే అదే. ఇంక మొత్తం అందరూ చూస్తుంటాడు, సెర్చ్ చేస్తుంటాడు, వచ్చి ప్రతి క్షణం చూసి సెర్చ్ చేస్తుంటాడు. సెర్చ్ చేసి మొత్తానికి ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్ని గమనిస్తూ ఉంటుంటున్నాడు. ఒక్కసారి వెనక్కి వెళ్దాం, దూతలు చూసుకున్నాం కదా. దూతలు దేవుడు చేసినప్పుడు, మనుషులు తయారు చేసినప్పుడు, తర్వాత మనుషులు తయారు చేసినప్పుడు, వాళ్ళు మనుషులు ప్రపంచం మీద నిండిపోయారు, దేశాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో దేశాలన్నీ కూడా చాలా ఏర్పడిపోయాయి. దానికి నాయకులు, రాజ్య నాయకులు ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తున్నారు. అలాగే మనకి ఆసియా ఖండం, యూరప్, ఆఫ్రికా, అలాగే అందులో చాలా దేశాలు ఉన్నాయి. దేశాలు విడిపోయి దేశాలకు మన నాయకులు ఉన్నారు. ఒక్కో దేశానికి ఒక్కో నాయకులు, ప్రధానమంత్రులు లేదా రాజులు నాయకులు ఉన్నారు. అంటే ప్రతి దేశానికి ఉన్నారా? ఒక్కొక్క దేశానికి ఉన్నారా? ప్రతి దేశానికి. మనకు ఇప్పుడు ఎలాగ ప్రతి దేశానికి నాయకులు ఉండి పరిపాలిస్తున్నారు అంటే, మనం ప్రధానమంత్రి ఉన్నాడు ఇప్పుడు ఇండియాని చూసుకుంటే, దాని తర్వాత
మనకి రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలకి రాష్ట్ర నాయకులు ఉన్నారు. రాష్ట్రాల తర్వాత మనకి జిల్లాలు ఉన్నాయి, జిల్లాలకు కూడా నాయకులు ఉన్నారు. నియోజకవర్గాలకు మనకి ఎమ్మెల్యేలు. తర్వాత ఉప చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి, పట్టణాలకు నాయకులు. అలాగే ఊళ్ళకి నాయకులు ఉన్నారు. తర్వాతకి వచ్చినడికి వార్డులకి అలాగా ఎలాగున్నారో ఇలాగా దేవుడు ఈ మనుషులు విస్తరించిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి ఈ దేవదూతల్ని, సుపీరియర్ పవర్ దేవదూతలందరినీ కూడా సెక్యూరిటీకి ఇచ్చేసాడు. మనకి ఇందా చూసుకున్నాం కదా, దేవుడు మనకి దూతలు ఇచ్చాడని చెప్పేసి. అలా ఫస్ట్ లో ప్రధాన దూత ఉంటాడు, దాని కింద దూతలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాకో దూత, ఆస్ట్రేలియాకో దూత, అమెరికాకో దూత, ఆఫ్రికా దూత, లేదంటే పాలస్తీనాకో దూత, మొత్తం ముందు ప్రధాన దూత ఉంటాడు, తర్వాత మిగతా దూతలు ఉంటారు అన్నమాట. వాళ్ళు తర్వాత దేశాలకు అయిపోయిన తర్వాత రాష్ట్రాలకు దూతలు ఉంటారు. అంటే అధికారులు, ఫస్ట్ అధికారి, తర్వాత దేశాలకు అధికారులు, తర్వాత రాష్ట్రాలకు అధికారులు, తర్వాత జిల్లాలకు అధికారులు, మండలాలకు అధికారులు, ఇలాగనమాట. అందరూ కూడా డివైడ్ అయిపోయి ఉంటారు. అందరూ డివైడ్. దేవుడు సెక్యూరిటీ అలాగే ఇచ్చాడు అన్నమాట మనందరికీ కూడా. లాస్ట్కి వచ్చేటికి మన పెర్సన్కి కూడా మనకు దూతలు ఇచ్చేసాడు, ఒకళ్ళిద్దరు దూతలు. మనకు కూడా రక్షించబడిన వారికి, రక్షించబడుతున్న వారికి కూడా మనకి దూతలు ఇచ్చారు. సేమ్ ఇదే క్యాడర్ సాతాను కూడా ఏర్పరుస్తుంది. దేవుడు ఎలాగిచ్చాడో అది కూడా బైబిల్ వచ్చి పెడతాను, నా మాటలుగా. అది కూడా అలాగే ఏర్పాటు చేస్తుంది. అలాగే ప్రధాన దూడ ఒకటి ఉంటుంది, అది సాతాను. ప్రపంచాన్ని లోకాధికారి, దేవుడు చెప్పాడు లోకాధికారి. దాని తర్వాత దేశానికి ఒక అధికారి, తర్వాత రాష్ట్రానికి, మండలానికి. దేవుడు ఏదైతే క్యాడర్లో పెట్టాడో వీళ్ళు కూడా ఇలా పెట్టేశాడు, మొత్తం అందరూ పెట్టుకొస్తాడు. మనుషుల దగ్గరికి కూడా ఒకరు నెట్టేసి చెరగొట్టడానికి ఆడుతుంటారు ఒకళ్ళ. దేవుడు ఒకళ్ళు నెడితే ఇద్దరు ముగ్గురు నెడుతుంటాడు. కానీ జాగ్రత్త మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చిన శక్తి ముందు, దేవదూతల ముందు సాతాను శక్తి పనిచేయదు. నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దూతలను మన సహాయానికి ఇచ్చాడు. వీడి సాతానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ముందు సాతాను కూడా వేకు చక్కగా ఉన్నప్పుడు దేవుడు శక్తి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఏ శక్తి, ఏ పవర్ కూడా రిటర్న్ తీసుకోలేదు దేవుడు. అన్ని కూడా అలాగే వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే దానికి పని ఉంది. దేవుడు రాకడ వరకు కూడా, ఆయన వచ్చే వరకు కూడా వీళ్ళతో కూడా పని చేయించుకుని దానికి ఉపయోగించుకోవాలనుకున్నాడు. దాని తర్వాత చూద్దాం. ఈ ఈ విధానంలో దేవుని దూతలకి చాలా శక్తి ఉంది. దేవుని దూతలకు ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి. శాతంలో చీలతో ఫైట్ చేస్తాడు, వీళ్ళు నెక్కలేరు. ఎందుకు నెక్కలేరు? వీళ్ళు శక్తి, దేవుడు ఇచ్చిన శక్తి వీళ్ళు కానీ తక్కువైపోతే కనుక దేవుడి నుంచి శక్తి పొందుకుంటారు వీళ్ళు దేవదూతలు. సాతానికి లేదు అలాగా, వాళ్ళకి ఇచ్చిన శక్తి అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే ఇంకెవ్వడు దేవుడు, అది పరిమితంగా ఉన్నదంటే. సాతాన శక్తి పరిమితంగా ఉన్నది. దేవదూతల శక్తి వాళ్ళకి ఇచ్చిన శక్తితో పాటు వాళ్ళకి కుదరకపోతే ఇంకా హెల్ప్ చేయడానికి వస్తారు. ప్లస్ దేవుని శక్తి కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుని దూతలు. అలాగే సాతాను హ్యాండ్ ఓవర్ లో ఉన్న వ్యక్తులు కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథం ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, నాకు 11వ వచనం చూస్తాం కదా, అక్కడ నుంచి. దానియేలు 10:11. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నాను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడుతుంది. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినమున మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక ఈ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో 13వ వచనం చూసారా, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చును. ఇక్కడ అలా ఉంచి ఒక్కసారి పేజీ తిరగేసి 10వ అధ్యాయం కదా మనం చూస్తున్నాం, 1వ వచనం చదువు.
పారసీక రాజు కోరేసు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు దానియేలునకు ఒక ఇక్కడ ఫిజికల్ గా దానియేలు ఉన్నది ఎక్కడ ఉన్నాడు? కోరేష్ పరిపాలనలో. పారసికల రాజు అయిన పారసిక దేశాన్ని పరిపాలిస్తున్న అధిపతి ఎవరు? కోరేష్. చూస్తున్నారు జాగ్రత్తగానే. కోరేష్ పరిపాలిస్తున్నాడు ఏ దేశాన్ని? పారసిక దేశాన్ని. పారసిక దేశాన్ని. ఆ పరిపాలించే టైంలో దానియేలుకి ఒక సంగతి బయలుపరచబడింది దేవుని దగ్గర నుంచి. అది ఏంటని చెప్పేసి మనసంతా వేదన అయిపోయింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మొదలెట్టాడంట. 21 దినాలు ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. ఆ టైంలో వస్తున్న సిచ్యువేషన్ అనమాట. దేవుని దూత పంపించబడ్డాను. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఇప్పుడు 13వ వచనం ఇప్పుడు మళ్ళీ చూద్దాం. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. మరి ఇది ఎవరిని ఎదిరింటున్నారు? దేవుని దూతకిని పారసికల రాజ్యాధిపతికిని అక్కడ రాజులకిని గొడవ జరుగుతుంది. అక్కడ యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో 21 రోజు యుద్ధం చేస్తున్నాడు ఈ దూత. ఎవరితోని? పారసిక రాజుతోని ఆ రాజులతోని. ఎక్కడ జరుగుతుంది ఇది? పైన, కింద కాదు ఇది. ఈ దూతలు ఎవరు? సైతాను సైన్యం అన్నమాట. ఈ పారసిక రాజు, పారసిక దూత సమూహాలు అందరూ ఎవరంటే సాతాను సమూహంలో ఈ పారసిక దేశాన్ని పరిపాలించే రాజు కూడా చెప్పుకున్నాం కదా, దేశానికి ఒక రాజు అని. ఈ పారసిక దేశానికి సంబంధించిన ఒక రాజు ఉంటే ఆ రాజుతోని మిగతా రాజులతోని ఇప్పుడు ఈ దూత ఫైట్ చేస్తున్నాడు, యుద్ధం చేసే టైంలో 21 రోజు యుద్ధం చేస్తుంటే ఇది కొద్దిగా ఈ యుద్ధంలో ఇంకా బలం కావాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు? తర్వాత ఎవరు వచ్చారు కూడా? ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు వచ్చి నాకు ఇప్పుడు మిఖాయేలు వచ్చేసి ఎక్కడ జరుగుతుంది ఇంతకు యుద్ధం? భూమి మీద కాదు, ఆకాశంలో జరుగుతుంది. మిఖాయేలు ఒకడు వచ్చి ఏం చేస్తున్నాడు? నాకు సహాయము చేసను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగవలసింది. అయితే దినముల అంతముందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చినని అతడు నాతో చెప్పాను. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు ఉంచుకుని మౌనినైతిని. 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగును, ధైర్యం తెచ్చుకును నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదని. మళ్ళీ వెళ్ళాలట. ఎందుకంటే యుద్ధం చేస్తుంటే ఈ యుద్ధాన్ని మళ్ళీ ఆ పారసీకుల అధిపతితో ఈ దూత యుద్ధం చేస్తుంటే అంతలోకి ఈ మిఖాయేలు మిగతా దూతలు వచ్చి యుద్ధం చేస్తున్నారు. మళ్ళీ ఇతను వచ్చి వెళ్ళి మళ్ళీ యుద్ధంలో పాల్గొవాలట. ఇంతకీ ఎప్పుడు మొదలయ్యేది ఇక్కడ ఆన్సర్ చెప్పడానికి అంటే ఇక్కడ చూడండి, ఇందాక చదివిందంట 11వ వచనం చూడండి. దానియేలు నువ్వు బహుప్రియుడు కనుక 12వ వచనంలో నువ్వు భయపడకము, నీ మనసును అప్పగించి దేవునికి ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకుని నువ్వు చెప్పిన మాటలు నాకు వినబడినవి, నీ మాటలు నేను చెప్పడానికి వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేశాడంట ఆ ప్రార్థన స్టార్ట్ చేసిన రోజునే పరలోకంలో జవాబు పట్టుకుని వచ్చేసాడంట. ఇది చూడండి, ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేయడం అర్థమవుతుంది అందరికి. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేయడం మొదలెట్టాడో ఆ ప్రార్థన చేసిన రోజునే పరలోకం నుంచి జవాబు పట్టుకుని దానియేలు దగ్గరికి వచ్చేస్తుంటే మధ్యలో ఈ పారసిక రాజు అడ్డుకున్నాడు. దాని తర్వాత వాళ్ళు కూడా ఉన్న రాజులు కూడా అడ్డుకున్నారు. వాళ్ళతో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం మొదలయ్యే టైంలో ఇతను జవాబు రావట్లేదు. ఇది ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 21 రోజులు ఉంటున్నాడు. ఇంకా అంటే ఫస్ట్ రోజు నుంచి ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ప్రార్థన చేద్దాం. కొన్ని సందర్భాల్లో మన సమాధానం రావు. చూడండి, ఇది ప్రార్థన చేస్తుంటాం, మన సమాధానం రాదు. నలిగిపోతుంటాం, ఉక్కులు బిక్కులు అయిపోతుంటాం, మనకి ఏ సమాధానం రావట్లేదండి. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు? వచ్చి సమాధానాన్ని ఆపుతున్నారు. దీనికి యుద్ధానికి రావాల్సిన శక్తి అంటే దానియేలు ప్రార్థన, ఇక్కడేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దూతేమో యుద్ధం చేస్తుంది.
ఈ సమాధానం పట్టుకోవచ్చేనేమో రెడీగా వచ్చేస్తున్నాడు. ఇతనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే దూతకి ఖచ్చితంగా నేను దానియేలుకి వెళ్ళి సమాధానం ఇవ్వాలి. ఇతనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇతని ప్రార్థన. దానియేలు ఇక్కడ నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. అందుకే అంటున్నాడు, నువ్వు ఫస్ట్ దినం మొదలుకొని నేను ఉపవాసం ఉండి నువ్వు ఎలా నలిగిపోతానో తెలుసు, అప్పుడే ప్రార్థన చేయడానికి వచ్చేసాను, నువ్వు బహుప్రియుడు కనుక నేను సమాధానం ఇవ్వడానికి నేను వస్తున్నాను. కానీ ఇది దూత ఆపేశాడు, రాజులు ఆపేశారు కనుక నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు ఆగిపోయినంటే నేను యుద్ధం చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నా బదులు మళ్ళీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎవరు? మిఖాయేలు యుద్ధం చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి మళ్ళీని యుద్ధంలో పాల్గొవాలి. కనుక నీకు చెప్పడానికి, ఇది మెసేజ్ చెప్పడానికి వచ్చాను, నీకు చెప్పేశాను. మళ్ళీ నేను ఏమన్నాడు అక్కడ 20 వచనం, అందుకు పోవాలను. తర్వాత నేను బయలుదేరుచుండగానే గ్రీకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. గ్రీకేయుల దేశం యొక్క అధిపతి కూడా వచ్చును. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది మీతో చెప్పేది. మళ్ళీ చుట్టుపక్కల దేశాలు కూడా వచ్చేస్తున్నారంట. సమూహం కదా, శాతానికి సమూహాలు ఉన్నారు, పక్క దేశాలు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, సైతానికి సంబంధించిన వాళ్ళు. దేవుడు వీళ్ళు సహాయం చేయడానికి వీళ్ళు పంపిస్తున్నాడు. కానీ వాళ్ళు గెలిచి ఈ ఇతని సమాధానం చెప్పడానికి దూత వచ్చేసినట్లుగా మనం ఇక్కడ చూద్దాం. తర్వాత అయితే సత్య గ్రంథమందు వ్రాసినది గాక ఈ సంగతుల గురించి నీతో చెప్పేదను, ఈ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతుల గురించి నా పక్షం నిలబడినది, అంటే దేవుడు నా పక్షాన్ని నిలబడడానికి అతను పంపించాడు. అతని దూతలు, దేవుని దూతలు వచ్చి తనకి సహాయం చేస్తున్నట్లుగా. అంటే ఎంత చెప్పుకున్న దాంట్లో చూడండి సరిపోతుంది అంతనే. దేవుని దూతలు ఎలాగ కేడర్లు డివైడ్ చేస్తున్నాడో సాతాను కూడా సేమ్ కాపీ కొట్టి అలాగే చేసి మన ప్రార్థన రాకుండా చేయడానికి, లేకపోతే మనం చెడగొట్టేయడానికి రకరకాల క్రియలు చేస్తుంటే దేవుడు మాత్రం తన దూతలను పంపించి మన కాపుదలు ఇస్తుంటాడు, భద్రత ఇస్తుంటాడు. 34 కీర్తనలు చూసిన దాంట్లో దేవుడు తన దూతల్ని పంపించి సహాయం చేస్తుంటాడు, మనకి కాపుదలు ఇస్తుంటాడు, సహాయం చేస్తాడని చెప్పేసి మనకి తెలియపరచుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో. మనకి కూడా యుద్ధం ఉంది, మనకి కూడా యుద్ధాలు ఉన్నాయి, మనం చేసే పనులు కూడా ఉన్నాయి. ఆ పనుల గురించి మనకు అక్కడ తెలియపరచబడుతుంటది. ఏం చెయ్యాలి అందే పౌలు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి తుదకు ప్రభు మహాశక్తిని బట్టి బలవంతులై. మీరు మహాశక్తిని బట్టి బలవంతులై. ఎవరి శక్తిని బట్టి? ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ అసలు ఉంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడికి సర్వాంగ కవచం ధరించుకోండి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అధికార సంబంధులకు లోకనాథులతోనూ. ఇక్కడ చూడండి కేడలు అన్నీ వచ్చేస్తున్నాయి చూడండి, కనపడుతుందా మీకు? మనం పోరాడడం శరీరంతో కాదు కానీ ఒకటే ప్రధానులతోనూ, తర్వాత అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఎంతమంది ఉన్నారో ఇది పోరాటం. ఇప్పుడు నేను పోరాడడానికి మన శక్తి చాలదాన్ని. అందుకని ఏమంటాడు ఇక్కడ 11వ వచనంలో, అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించు. ప్రతి ఒక్కడి మీదకి శాతాన్ని అటాక్ చేస్తాడు. ఏ టైంలో రెడీగా ఉంటాడు. రక్షించబడిన తర్వాత యుద్ధం బ్యాటిల్లో ఉన్నాం అంటాం, యుద్ధరంగంలో ఉన్నాం, మనం ముందుకు వెళ్ళిపోవలసిందే. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఈ సర్వాంగ కవచం తలకి, మన బాడీకి, లేకపోతే తర్వాత కాళ్ళకి, ఈ చెస్ట్కి, లేకపోతే ఎదర డాలు, కత్తి, ఇవన్నీ దేవుడు ఇచ్చినాయి. ఇక్కడ అన్ని కింద చూద్దాం. శిరస్రామం అంటాడు రక్షణ, నీతి అనే మైమరుపు, సత్యం అనేనేమో తోలు గట్టి బెల్ట, సత్యం బెల్ట, కాళ్ళకేమో సమాధానమే సువార్త, ఇది తర్వాత ఏమో డాలు, విశ్వాసం అనే డాలు పడుతుంది. ఏది లేకపోయినా మనం పడిపోతాం. అంటే ఒక బాణం వేసినా, ఒకవేళ బుల్లెట్ తగిలినా, ఏది చేసినా వెంటనే మన మీదకి రాకుండా ఉండాలంటే మనం అడ్డెట్టి కూడా ఉండాలి. అది అడ్డెట్టిది ఏంటి? విశ్వాసం.
విశ్వాసం లేకపోతే పడిపోతాం. విశ్వాసం తక్కువ అవుతుందంటే వెంటనే మనం దేవుని దగ్గరికి వచ్చాడు, అయ్యా నాకు విశ్వాసం తక్కువ అవుతుంది, నాకు సహాయం తెచ్చండి, లేదంటే పడిపోతాం అన్నమాట. ఆయన అడగమంట ఎన్నున్నా సరే మనం ఎంతసేపు ఎదుర్కొంటామని ఆడేసి బాణాలన్నీ ఎదుర్కొని ఉండడం కష్టం కదా. మనం కూడా యుద్ధం చేయాలి. కాబట్టి మనకు కూడా ఒక ఆయుధం కావాలి. ఆయుధమే వాక్యం. వాక్యాన్ని చేర్పడం. దీన్ని అన్నింటినీ కల్పించేది ఏంటంటే ప్రార్థన అంటారు. తర్వాత రాష్ట్రం వెలుకవుగా ఉండి ప్రార్థన, వాక్యం మనల్ని కాపాడడానికి, ఈ స్థితిలో నుంచి మనం నిలబెట్టడానికి దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం. ఇది సాతాను వాడి దూతలు ఎలా తయారయ్యారంటే, ఆడు మొత్తానికి దేవుడి దగ్గర ఉన్న వ్యక్తే ఇలా మారిపోయి సాతాను దురాత్మగా మారిపోయి ఆడు అక్కడి నుంచి పడ్డం వల్ల ఈ స్థితి అంతా తయారు చేసుకొచ్చి మనుషుల మీదకి రివెంజ్ తీసుకొని చేసుకుంటాం. దురాత్మ అంటే దుర్ ఆత్మ. దుర అంటే చెడు. దుర ప్లస్ ఆత్మ, చెడు ఆత్మ. మంచి ఆత్మలు ఉన్నాయి, మంచి ఆత్మలు దేవుని దగ్గర, చెడు చెలిగించేవి దురాత్మలు. ఈ సాతాను వీడు ఎప్పుడు చెడగొట్టగా చూస్తాడు. అలా పడిపోయి మనుషుల్ని, దేవునికి ఇష్టమైన మనుషులందరినీ కూడా చెడగొట్టాలని చూస్తుంది. కానీ దేవుడు పర్మిషన్ లేకుండా ఈడు కూడా, ఈ సాతాను కూడా మళ్ళీ మీటింగ్ జరుగుతుంటే వెళ్తుంటాడు, మీటింగ్లో ఉంటాడు. వెళ్ళి యోబు గ్రంథంలో చూసాం కదా, 1వ అధ్యాయంలో మీటింగ్ అందరూ దేవతలు అందరూ వచ్చేస్తుంటే వచ్చేసాడట. ఏం చేస్తున్నాడట వెళ్ళి దేవుడు చూడండి, అప్పుడు మంచి మాట. ఏం చేస్తాడంట ఇప్పుడు ఈ పని ఏంటి ఇతనికి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చిన. యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి? మళ్ళీ పిలిచి మరి చెప్తున్నాడు. సాధన పిలిచాడట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చింది? అడుగు. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ఉత్తరం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఎవడున్నాడా? దేవుని మీద విశ్వసించాడు ఎవడున్నాడా? విశ్వసించిన కూడా చెడగొట్టేస్తుంటాడు. దేవుని మీద భయభక్తులు ఉన్న వాళ్ళు కూడా చెడగొట్టేసి ఆడి మార్గాల్లో తీసుకెళ్ళిపోయి. ఎందుకంటే వాడి సైన్యాన్ని పెంచుకోవాలి. దేవుని సైన్యంలోంచి వాడి సైన్యాన్ని పెంచుకుంటే మళ్ళీ దేవుని మీద యుద్ధం చేయడానికి అదే ఇది పెంచుకోవడానికి చేస్తాను. ఇటు అటు తిరుగుతూ ఇప్పుడు యోబుని చూసావా అంటున్నాడు. యోబుని చూసావా దేవుడే అడుగుతున్నాడు. చూస్తే ఏమంటున్నాడు సాతాను? చెప్తున్నమాట, భయభక్తులు కలిగించిన నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తము చుట్టూరు కంచె వేసివి కదా. ఈ మాట చూడండి. యోబుకు అతనికి కలిగిన దానికి అంతటికి కూడా ఏముంది? ఎవరు వేశారు? ఏ కంచె వేశాడు? భద్రత. ఇది చూడండి. మనుషులు ప్రతి ఒక్కరికి కూడా, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు కంచె వేసి ఉంచుతాడు. ఇప్పుడు సాతాను టచ్ చేయలేకపోయిందండి యోబు గారిని. ఎవరిని టచ్ చేయలేకపోతుంది. యోబు గారి దగ్గరికి వెళ్ళి చూస్తుంది, వస్తుంది. ఎంత భయభక్తులు కలిగినోడు ఎలా ఉంటాడో దీని కోరికేటి ఎలాగైనా సరే చెడగొట్టాలనుకుంటుందేమో, కానీ ఏమీ చేయలేకపోతాం. ఎందుకంటే దేవుడు కంచె అతని చుట్టూరు ఉంది. మనకు కూడా కంచె ఉంది. ఇలా చెప్పుకున్నాం కదా, మనకు కనబడం. ఆత్మ సంబంధమైన నేత్రాలకి మనకు కనబడేది మామూలుగా కనబడదు, కానీ మన కంచె ఉంది. ఆ కంచె దాటి సాతాను మన దగ్గరికి రాలేడు. ఎప్పుడు వస్తాడంటే దేవుడు పర్మిషన్ ఇస్తేనే వస్తాడు. అదే జరిగింది అక్కడ. యోబు ఎలాంటోడో తెలియపరచాలని చెప్పేసి, అంటే నేను ప్రేమించిన వ్యక్తి, నేను ప్రేమించిన మనిషి ఎలాంటోడో తెలుసుకోవాలని దేవుడు ఒక ఛాలెంజ్ గా యోబుని పెట్టాడు. నిజంగా యోబు వంటి మనుషులు లేడు, అలాంటి వాడు లేడని చెప్పి బైబిల్లో చెప్పారు. మరి ఏమి విశ్వాసము, ఏమి నమ్మకము దేవుని మీద, ఏమి భయభక్తులు. సాతాను అనుకుంటున్నాడు ఇవన్నీ ఇచ్చేసావు కదా, ఆస్తి ఇచ్చేసావు, అంతా ఇచ్చేసావు, బిడ్డలు ఇచ్చేసావు. యోబు లాంటి వాడు దేశం ఊళ్ళో ఎవడో లేడు. అలాంటి అన్ని ఇచ్చేసి కూడా కాపుదలు ఇచ్చేసావు. ఇంక నీ దగ్గర ఉండకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు అంటే అంటున్నాడు యోబు గురించి దేవుడు అంటున్నాడు, అవన్నీ లేకపోయినా సరే యోబు అలాగే ఉంటాడు స్టాండర్డ్ గా.
దేవుడికి ఎంత నమ్మకమో యోబు అంటే, మన మీద ఎంత నమ్మకం ఉంచుతాడు, నమ్మకం ఉంచుతాడు. ఇప్పుడు వదిలేసాడు అనుకో సాతాన్ని కానీ వదిలేస్తే టెస్టింగ్లు ఇస్తుంటాడు, వదలడానికి కాదండి, టెస్టింగ్లు మనకు ఉంటాయి. యోబు మీద ఎంత నమ్మకం, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా యోబు నన్ను విడిచి వెళ్ళడు. ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా నిలబడిపోయాడు యోబు. ఇది సాతాను చెడగొట్టాలని చూస్తుంటే అంటే దేవుని భద్రత మనపై ఎలాగుందని చెప్తున్నాయి కదా. దేవుడు మన చుట్టూ కాపుదలిస్తాడు. పేతురు గారిని కూడా అడిగాడు సిలువ వేయబడే సందర్భంలో, మత్తయి సువార్త దాని దగ్గరికి వెళ్ళాడు, చూడవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు. అక్కడ కూడా అడిగాడు, పేతురు నీకు సాతాను నాకు ఇచ్చేమన్నాడు, జల్లించేయాలని చూస్తున్నాడు, నేను ఒప్పుకోలేదు అంటాడు యేసుప్రభువు. ఆయన ఒప్పుకుంటేనే మన దగ్గరికి వస్తాడు మనం చెడగొట్టాను, లేకపోతే రాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు పర్మిషన్ ఇచ్చి వదిలేస్తాడు మన మీద, ఎందుకంటే సరిగ్గా మాట లేదనుకో, మాట నాపోతే. ఇంకొకటి దెయ్యాలు అనబడేవి ఏమున్నాయంటే కనుక ఇదే దురాత్మలే. మనుషులు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా దెయ్యాలు ఎవరు బైబిల్లో లేదు. ఎవరు దెయ్యాలంటే వీళ్ళే దెయ్యాలు. ఎవరైతే పైనుంచి దురాత్మలు ఉన్నాయో వీళ్ళే దెయ్యాలు, దెయ్యపు శక్తులు అనమాట, దెయ్యపు శక్తులు. దేవుని వ్యతిరేకంగా ఉంటూ మేమే దేవుణ్ణి అన్నట్టు వాళ్ళని ఆరాధించేటట్లు చేస్తూ, కొంతమంది వాడికి లోబడిన, ఫస్ట్ పాము ఎలాగైతే లోబడిపోయిందో సాతానికి చోటిచ్చింది ఏదైనా తోట, మనిషి కూడా అలా చోటిచ్చాడు. ఎవరైతే సాతానికి ఎక్కువ చోటు ఇస్తున్నాడో వాళ్ళలోకి వచ్చి వాళ్ళ ద్వారా కార్యాలు జరిగిస్తుంటాడు. అందులో కూడా భద్రతిస్తుంటాడు దేవుడు మనం. వాళ్ళ ద్వారా కార్యాలు జరిగిస్తుంటాడు సాతాను. వాళ్ళ మనుషులకు వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా కార్యాలు జరిగిస్తుంటారు. వాళ్ళు స్వీకరించుకుంటారు. వాళ్ళు స్వీకరించుకుంటేనే వాళ్ళలోకి వస్తారు. అలా స్వీకరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, దాని గురించి పూజలు కూడా చేస్తుంటారు. ఇలాగ సాతానికి స్వీకరించుకోవడానికి చేసి వాళ్ళు చేస్తున్నారు. కానీ మనుషులు చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా భూమి మీద దురాత్మలుగా అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ వాడు పరదేశకి వెళ్ళిపోవాలి. నీతి చేసిన వాళ్ళేమో నీతి మందులు ఉన్నవాళ్ళు జీవ పునరుద్ధానంలో మనలో కంటే ఇదే పరదేశకి వెళ్ళిపోవాలి, లేకపోతే పాతాళానికి. రెండే మార్గాలు. అక్కడికి వెళ్ళిపోవాలి, స్టే చేస్తారు అంతే. ఆయన జడ్జిమెంట్ ఇచ్చే వరకు అక్కడ ఉండవలసిందే, ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. మరి భూమి మీద ఎవరు చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వాళ్ళు అనుకుంటారు ఈ చనిపోయిన వాళ్ళు వచ్చేసి ఇలా మాట్లాడతారని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. ఇది ఏం చేస్తారంటే సాతానికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు దూతలకి జరిగిపోయిన అన్నీ తెలుసు, జరగపోయి మాత్రం అది తెలియదు. కొన్ని గెస్ చేస్తుంటాడు. ఇది ఏం చేస్తుంటాడంటే ఈ జరిగిపోయిన అన్నీ కూడా సాతానికి తెలుసు. అప్పుడు ఎవరైనా చచ్చిపోయాడు అనుకో, ఆడు చచ్చిపోయిన హిస్టరీ అంతా ఆడికి తెలుసు. వీడు బతికున్నవాడి దగ్గర ఒకడు వచ్చి వీడు జరిగిపోయిన హిస్టరీ అంతా చెప్తాడు అనమాట. పలానా వాడు మనం వచ్చేసాడు కదా వ్యక్తి, ఇగో జరిగిపోయిందని చెప్తున్నాడు, అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అన్నీ చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఈడే చచ్చిపోయినాడు వచ్చేసాడు ఏమని చెప్పేసి భ్రమ కలిగింది అనమాట. బైబిల్లో మాట ఉంది వాడి గురించి, వెలుగు దూత వేషం వేసుకుని వస్తాడు. అంటే ఏంటి, నేనే సత్యము, నేను సత్యం చెప్తాను అన్నట్టు చెప్తాడు అనమాట. కానీ ఎంతవరకు, కొంతవరకు సత్యాన్ని చెప్పినట్టు ఉంటుంది, అందులో లింక్ ఎట్టుకుంటుంది వెళ్ళిపోతాం. అది సాతాను వాడు దూతలు. ఎలాంటి పర్సన్ అసలు దేవుడు మాత్రం మనకి ప్రొటెక్షన్ ఇస్తాడు, ఆయన విడిచిపెట్టడు. నేను విడువను ఎడబాయను దేవుడు చెప్తున్నాడు. ఎబ్రీ పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి ఏం కలదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా మాత్రం సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, వాడికి అధికారం లేదు దేవుడు ఇస్తేనే. అది ఇవ్వడం ఎందుకు ఇస్తాడంటే, అది కూడా కొన్ని సందర్భాల్లో మనుషులు దేవుని వైపు నుంచి దూరంగా వెళ్ళిపోతే కనుక దేవునిలోనికి తీసి రావడానికే కొన్ని సందర్భాల్లో పర్మిషన్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వాడిని మళ్ళీ పారదోలేసి మళ్ళీ దేవుడు తన క్రమశిక్షణలో పెట్టి నడిపిస్తాడు. దేవతలు డౌట్స్ ఏమంటే చెప్పచ్చు, డౌట్స్ అని చెప్పొచ్చు, ముగించుకోవచ్చు. ఈ లూసిఫర్ అనే దూతని కిందకి తోస్తారు కదా, మరి అది పైకి మీటింగ్ లోకి వెళ్ళగలిగింది, దేవుడు ఎందుకు రానిచ్చాడు? అది లూసిఫర్ ఉన్నాడు, వేకు చొక్కున్నప్పుడే అధికారాలు ఉన్నాయి. దేవుని మహిమను బయటికి పోకుండా కాపాడుతాడంటే ఏ స్టేజ్ లో ఉన్నాడో ఆలోచించండి ఒకసారి, ఎంత పవర్ ఉందో. ఆ పవర్ లో ఏది తీయలేదు వాడికి, వాడి దూతలు కూడా తీయలేదు. అందుకనే దేవుడు ఉన్న స్థలంలోకి వెళ్ళి అక్కడ కూడా వెళ్తున్నాడు.
అక్కడ కూడా వెళ్ళి ఆ మీటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు వెళ్ళి. కానీ దేవుణ్ణి ఆరాధించడం మళ్ళీని అందరి దూతలు ఆరాధించడం ఏం చేస్తున్నాడో చూద్దాం, ఎలా చేస్తాడో చూద్దాం, లింకులు పెట్టడానికి చూస్తున్నట్టు వెళ్తుంటాడు అన్నమాట. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది ఒక మాట, ఆ దేవుని ప్రజల మీద అంట నిత్యము అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటాడు. అంటే కొన్ని చెప్తుంటాడు, ఇగో పలానా రక్షించాలన్నా కదా, అది చూడు ఎలా చూస్తున్నాడు చూడు, నిజమే చెప్తాడు కొన్ని విషయాలు. అటు రక్షించుకున్నాను, ప్రాణం పెట్టేశానన్నావు, పాపం చేస్తలేదన్నా, చూడు ఎక్కడ ఉన్నాడు చూడు ఇప్పుడు అంటే అక్కడ కనపడుతుంటది. ఎత్తబడిన తర్వాత వాడు అంటే సరే చిన్నది చెప్పి కంప్లీట్ చేస్తాను. అంటే ఈ దూతకి ఎందుకు అధికారం వదిలేస్తాడు అంటే, దేవుడు ఇష్టపడి చేసుకున్న మనుషులు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేసుకున్నాడు. దేవుడు వీళ్ళని సాతాను చెడగొట్టేశాడు. దేవుడు ఏ మహిమించాడో మహిమంతా పోగొట్టేసుకున్నాడు. చావు అనేది వచ్చేసింది. దేవుడు ఇచ్చిన ప్రతి విషయంలోని కూడా, అంటే ప్రేమలోని, సహవాసంలోని, నెమ్మదులు అన్నింటిలోని కూడా లోపం వచ్చేసింది మనిషి. ఇవన్నీ కూడా యేసుప్రభువు వచ్చారు. మనకు తెలుసు ఏదైతే మనిషి పోగొట్టుకున్నాడో దేవుని దగ్గర నుంచి అవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేవడం వల్ల మనకి మళ్ళీ ఆదాము ఏదైతే ఏదేను తోటలో దేవుని సహవాసం పోగొట్టుకున్నాడో ఆ సహవాసాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చడానికి వచ్చాడు. అదే సహవాసం ఇచ్చేసాడు రక్షణ ద్వారా. ఇప్పుడు మనం రక్షించబడ్డ మనం చనిపోయిన తర్వాత దేవుడు రాకడొస్తే ఆయన దగ్గర వెళ్ళిపోతాం. దీనికి మధ్యని మనం దేవుల్లో ఎలాగుంటున్నాం, దేవుల్లో సరైన మార్గం ఉంటున్నామా లేదా, లేకపోతే దేవుల్లో సరిగ్గా నడుస్తున్నామా లేదా చూడాలంటే పరీక్ష ఉంటుంది. మనం ఆదాంకి ఏంటి పరీక్ష? నువ్వు పండు తినొద్దు, పండు తినమున నేను నిశ్చయంగా చేస్తాను. మనకు కూడా ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు మనం జవదాటకూడదు. జవదాటమంటే ఆజ్ఞ అతిక్రమం, పాపం. దాని గురించి తెలిసేది. ఇప్పుడు ఇదే మనిషి ఇదే మనస్తత్వంతో దేవుడు తీసుకోవడం ఆయన దగ్గరికి. పాపంతో ఉన్న వ్యక్తిని మనిషి తీసుకోవడం, అపవిత్రంగా ఉన్న మనిషిని దేవుడు తీసుకోవడం. పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉన్నవాడు మాత్రమే తీసుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు పూర్తి ప్రేమతో, పూర్తి దయతో ఆయన లాగా చేసుకుని ఆయన తీసుకెళ్ళిపోతాడు దగ్గరికి. అలా చేసుకోవడానికి, అలా పవిత్రపరచుకోవడానికి సాతాన్ని ఒక టూల్లా ఉపయోగించుకోవడం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మనం టీ తాగాలంటే దాంట్లో పాలు వేస్తాం, లేకపోతే పంచదార వేస్తాం, టీ పొడి వేస్తాం, అన్నీ వేస్తాం. ఇప్పుడు అన్ని కరిగిన తర్వాత, మరిగిన తర్వాత గ్లాసులు వేసుకుని అలాగే తాగేస్తాం, ఫిల్టర్ చేస్తామా? ఎందుకు చేస్తాం ఫిల్టర్? తాగేచ్చు కదా, అలాగా తాగేచ్చు కదా. ఎందుకు తాగం? మనకి శ్రేష్టమైనది కావాలి, మడ్డి గిడ్డి మనకు అక్కర్లేదు. అందుకని శ్రేష్టమైన తీసుకుని ఆ కప్పులు వేసుకుని ఆ ఫిల్టర్ అంతా తీసి చెత్త అంతా పడేసి అప్పుడు శ్రేష్టం తాగుతాం. దేవుడు కూడా మనం ఫిల్టర్ చేయడానికి శాతాన్ని ఉంచడం మంచిది. దేవుని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించవలసినంతగా మనం ప్రేమించాలి. అందుకని ఆయన ఆజ్ఞలో ప్రప్రథమైన ఆజ్ఞ ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమించి కూడా దేవుడికి కావాలి. నేను ప్రేమిస్తున్నానని చెప్పి అటు ఇటు పోయి ఇష్టానుసారంగా ఉన్నా కూడా అక్కర్లేదు. అలా ఉన్నవాడు ఏమన్నా ఉంటే సాధారణ సంబంధాలకు వెళ్ళిపోతుంటాడు. అలా చేసే క్రమంలో సాతానుడు ఇలా ప్రేరేపించినా సరే, సాతాను వాడి దగ్గర తీసుకెళ్ళిపోతున్నా సరే, నీ దగ్గర రాను, దేవుడు నన్ను రక్షించాడు, నీకు నాకు సంబంధం అని చెప్పేసి వాడి గెటౌట్ చెప్పేసి దేవుని పెట్టు దేవుని దగ్గరకు వచ్చేస్తారు. అందుకే నా గొర్రెలు నా స్వరము విని ఆయన దగ్గర ఉంటాయి, అంతే. దేవుడు వాటిని మళ్ళీ కూడా చేయడానికి వీల్లేదు సాతానికి. ఒకవేళ చేసిన దేవుడు వాళ్ళ దగ్గర తీసుకొస్తుంటే దేవుడు ఎరిగిన బిడ్డలు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు, అంతే. నో అని చెప్పాక ప్రాణాలు పోయినా సరే వాడి దగ్గరికి వెళ్ళరు. ఎందుకు హతసాక్షులు అవుతున్నారు? ఎందుకు మన ప్రవీణ్ గారిని చంపేశారు? ఎందుకు మన శిష్యులు వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు? దేవుడు వద్దంటే సరే వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటారు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు వద్దంట్లా, లోకం వద్దంటున్నారు వాళ్ళు. అందుకనే చచ్చిపోతున్నారు. మరి ఎవరు మాట అంటున్నారు వీళ్ళు? దేవుడి మాటే వింటున్నారు. ఇప్పుడు ఏమవుతున్నారు? పవిత్రులుగా దేవుని ఎందుకు ప్రాణం పెడుతున్నారంటే లోకం కంట దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారు. అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఫిల్టర్ చేయడానికి శాతాన్ని ఉండాలి. ఎప్పుడు వరకు? ఫిల్టర్ చేసే వరకు. అందుకని ఆయన రెండో రాకడ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శాతాన్ని ఫుల్గా క్లోజ్ చేయాలి. ఇంకా ఆడే సంబంధం ప్రకంగా ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. భూమి మీద జనాలు కూడా ఎవరైతే దేవునికి ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు శాతానికి వాడి దూతల్ని నిత్యమైన నరకాగ్నిలో పడేస్తాడు, క్లోజ్ చేసేస్తాడు. బయటికి అక్కడ రావడానికి వీలు లేకుండా తాళాలు వేసేస్తారు పాతాళంలో. మనమేమో నిత్యము ఆయన అంగీకరించడం నిత్యము
దేవునితో క్షేమంగా ఉంటాం. సాతానుడు వాళ్ళని అనుసరించిన వాళ్ళు దూతలు దాన్ని అనుసరించిన వాడు మాత్రం పాతాళంలో నిత్య నరకంలో ఉండిపోతారు. దాని గురించి సాతాను ఉంచాడు. కావాలి ఎందుకు? ఫిల్టర్ కావాలి. ఫిల్టర్ లేకపోతే ఖచ్చితంగా ఫిల్టర్ కావాలి. మనకే టీ తాగడానికి ఫిల్టర్ కావాలి. ఏమైనా వండుకున్నామంటే అందులో చెత్త తీసి పక్కనంటే మనమే తింటాం. దుమ్ములుగా కూడా మింగేయం మనం. అందులో తీసేసి పక్కన పెడతాం. శ్రేష్టమైందే కాదు. మనమే చిన్న బాడీకి శ్రేష్టమైంది కావాలంటే మన మనస్సు, మన జ్ఞానము, మన హృదయము, దేవుడిచ్చిన యాటిట్యూడ్లు అన్నీ కూడా ఆదాముకి ఎంత మంచి ఇచ్చాడు అన్నిటితో కావాలి మనిషి అనుకుంటున్నాడు దేవుడు. అలా చేసుకుంటున్నాడు, ఆయన పవిత్రపరుచుకుంటున్నాడు. అందుకని దేవుడు మనల్ని ఇష్టపడి చేసుకున్న మళ్ళీ ఆయన రూపంలో చేసుకుని అలా చేయడానికి మనంతా మనం చేయలేమని ఆయన పరిశుద్ధాత్మను మనం పంపించేసి మళ్ళీ మనలోనే ఉంచేసి ఆయన్ని మనం ఏది చేయలేకపోతున్నామో పరిశుద్ధాత్మ ద్వారా మన ద్వారా చెయ్యించి చక్కని రీతిగా ఆయన దగ్గర తీసుకున్నాడు. ఇంత గొప్ప దేవుడికి ఎక్కడ ఉంటాడు? మనకి దొరకడు, ఎక్కడ దొరకడు ఇంకా ఇలాంటి ఆయన. ఎందుకంటే దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయన దగ్గర మాత్రమే ప్రేమన, జాలైన, కరుణ, ఒకవేళ మనం తప్పు చేసినా క్షమాపణ అడిగి దగ్గరికి వచ్చేసి సహాయం చేయమని అడిగితే క్షమించే దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, పరలోకరాజ్యం చేసుకునే దేవుడు. మనం ఈ భూమి మీద ఉన్నంతవరకే భక్తి కాదు, కంటిన్యూ దేవునితో భయభక్తులు ఆయన సహవాసం ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న గొప్ప కృప నిత్యము యుగాలు ఉండే ఆ అనుభవాలుగా తీసుకెళ్ళిపోవాలని ఆయన ప్లాన్. అది దేవుడు మన మీద ఉన్న గురి, ప్లాన్. మనమేమో ఎప్పుడు చూసినా ఇక్కడ భూమి మీద ఉన్న వాటి గురించే, ఈ తిండి గురించే, డబ్బుల గురించే, వీళ్ళ గురించే ఆశ కలిగి వీళ్ళ గురించి చేస్తున్నాం. యేసువారు మత్తయి సువార్తలో మాట అంటాడు, ఎవరైనా సేవ చేయాలనుకుంటే నన్ను అనుసరించండి అంటాడు. మనం చేయవలసిన పని ఒకటి, మనం అనుసరించాలి. ఒకే ఒక మాట చాలు, అది ఆయన అనుసరిస్తూ వెళ్ళిపోవడమే. ఆయన ఏం చేశాడు, ఆయన ఎలా తిన్నాడో మనం అలా తినొచ్చు, ఎలా తాగాడో అలా తాగొచ్చు, ఎలా సేవ చేశాడో అలా చేయొచ్చు. ఆయన అనుసరించి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆయన మన గొప్ప కాపరి ముందున్నాడు. ఆయన మనం వెనక నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అలాంటి గొప్ప కృప మనందరికి కలగాలని, వీళ్ళు వాళ్ళందరికీ కలగాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వందనాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటే డౌట్స్ ఏమంటే చెప్పొచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. నేను చెప్తా డౌట్స్. అందరికీ వందనాలు. You want more videos? Please subscribe. Logos Rajshekhar YouTube channel. Thank you. God bless you all. Correct na?